మేము గత 21 నెలల నుంచి అగమేఘాల మీద వారం వారం రివ్యూ చేస్తూ గత ప్రభుత్వం చేయనటువంటి పనులన్నీ కూడా సాగిస్తూ మరి బిల్లులు కూడా దగ్గర దగ్గర నాకు తెలుసుండే ఇప్పటికే 1200-1400 కోట్ల రూపాయలు ఈ యొక్క 20 నెలల్లోనే మేము వెలుగొండకి చెల్లించినటువంటి పరిస్థితి. ఇంకొక 2400 కోట్ల రూపాయలు ఇంకా చెల్లించవలసినటువంటి పరిస్థితి. అంటే ఇంత పెద్ద ఎత్తున వెలుగొండ పనులు చేయవలసినటువంటి స్థితిలో మరి జగన్మోహన్ రెడ్డి ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిపోయింది అని జాతికి అంకితం చేశాను అని ఆ రోజు ఏదైతే చెప్పాడో మరి ఎంత మోసమో ఎంత దగో మరి ఎంత విడ్డూరంగా ఉందో మీరే అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అంటే ఈ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపవలసినటువంటి వ్యక్తి ఈవేళ ఆ వెలుగొండ 5 సంవత్సరాలు నీరు కార్చి ఈ యొక్క వెలుగొండ మీద ఆధారపడినటువంటి ప్రజలందరి జీవితాల్లో అంధకారం నింపినటువంటి వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనేది మనకి చాలా క్లియర్గా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏదో మనం సినిమాల్లోనో లేదంటే నవల్లోనో చూస్తూ ఉంటాం, ఏదో అప్రకదబ్రా అని అట్లా ఏదో మాయల మాంత్రికుడు మాదిరిగా ఆ రోజు అప్రకదబ్రా అని జగన్మోహన్ రెడ్డి ఏదైతే వెలుగొండ పూర్తి అయిపోయిందని ఆ రోజు ఆయన చెప్పినటువంటి పరిస్థితి చూస్తుంటే మాయల మరాఠీలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని చూసి సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి. అంటే మాకు మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడని మాయల మరాఠీలు కూడా సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఆయన చేసినటువంటి ఆ యొక్క జాతికి అంకితం. ఎందుకంటే జాతికి అంకితం అంటే ఒక పండుగ మాదిరిగా జరగాలి. కానీ ఆ రోజు మనందరం కూడా చూసాం హౌస్ అరెస్టులు, మరి ముందస్తు అరెస్టులు, 144, 30 యాక్టు, బ్యారికేడ్లు, పరదాలు, అంటే వీటన్నిటి చాటున కూడా ఆ రోజు మరి ఏదైతే వెలుగొండ జాతికి అంకితం అని చెప్పాడని అంటేనే ఆయన ఎంత మోసం దగ చేశాడో, ఎన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయంటారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తవ్వనటువంటి ప్రాజెక్టు పూర్తయిందని చెప్పడం ద్వారా పెద్ద దగాకోరుగా, ఒక పెద్ద మోసగాడిగా, అబద్ధాలకి ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్గా ఈవేళ జగన్ తనకు తానే వెలుగొండ ద్వారా రుజువు చేసుకున్నటువంటి పరిస్థితి ఈవేళ మనం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి.